రాజధాని అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ వైఖరిపై వైసీపీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం మేడపాడులో పర్యటించిన మంత్రి రామానాయుడు జగన్ ప్రెస్ మీట్లు చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందా అన్న అనుమానం కలుగుతుందని అన్నారు. అమరావతి కాదు 3 ముక్కలని మాట మార్చాడు. కొన్ని 3 ముక్కలన్న సంతోషం, కొన్ని 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టావా? ఒక ఇటుక ముక్క పెట్టావా? నీకు 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే 5 సంవత్సరాల్లో ఒక ఇటుక ముక్క కూడా మరి 3 ముక్కల్లో పెట్టలేదు. 5 సంవత్సరాల కాలక్షేపం చేసేసావు. తాడేపల్లిలోను, ఇడిపిలపాయలోను, అక్కడెక్కడ లోటస్ పండ్లోను, అక్కడెక్కడ బెంగళూరు ప్యాలెస్లోనే నీ విశ్రాంతులకు సరిపెట్టేసావు 5 సంవత్సరాలు. ఎప్పుడైనా వస్తే పాదయాత్రలోనేమో అందరినీ ముద్దులు పెట్టాడు, పాదయాత్రలో అందరినీ దగ్గర చేర్చుకున్నాడు. మరి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ పత్తా లేడు. ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తే పాపం పరదాలు కట్టాడు, బ్యారికేడ్లు కట్టాడు, హెలికాప్టర్లోనే పైనుంచి ఏరియల్ సర్వే చేసుకున్నాడు, 144 సెక్షన్ పెట్టాడు, 30 యాక్ట్లు పెట్టాడు, ముందస్తు అరెస్టులు పెట్టాడు, హౌస్ అరెస్టులు పెట్టాడు. చూడండి ఎంత మార్పు. ఎన్నికల ముందేమో అందరినీ ముద్దులు పెట్టాడు, ఎన్నికలు అయిన తర్వాత గుద్దులు గుద్దాడు. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. సరే ఏదో అధికారం కోల్పోయాడు. మొన్న 24లో ప్రజలు ఆయనకి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవ్వరికి ఇవ్వనటువంటి మరి ఆయన ఓటమి అందించారు. మీ అందరూ చూశారు. 11 సీట్లకి పరిమితం చేశారు. మళ్ళీ అటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు అమరావతి కాదు ఏదో మావిగన్నానే ఏదో కొత్త పేరు చెప్తూ ఉన్నాడు అంటే నిజంగా వైసీపీ నాయకులు కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈయనకి ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి అసలు ఈయనకి అసలు ఏదైతే ప్రెస్ మీట్లకి రాకుండా ఉంచితే బెటర్ ఏమో అనేటువంటి పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు. మరి వాళ్ళే ఏం మాట్లాడాలో ఏంటో చెప్పి మరి చదివించాలి తప్ప ఇట్లా ఏది పడితే అది మాట్లాడితే మా భవిష్యత్తు ఏంటని ఇవాళ వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించుకునే పరిస్థితికి వచ్చేసారు. ఈయన మావిగారిని అంటుంటే అసలు ఏంటమ్మా పేరేంటి, అది ఎక్కడ అసలు మరి ఒకవేళ ఉంటే నువ్వు 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చాగా నీ మావిగారినో చావిగారినో గేవగారినో ఏదో మరి ఆ రోజే పెట్టుకోవచ్చు కదా నువ్వు. మరి ఈ రకంగా గంటకో మాట పూటకో మాట ఇట్లా అసలు ఒక మనిషికి ఒక స్టాండర్డ్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అంటే చాలా చాలా ఆశ్చర్యం, బాధ కూడా కలుగుతుంది మాలాంటి వాళ్ళకి కూడా. ఈ రోజు కూడా మరి ఆయన ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పనిచేశారంటే ఆశ్చర్యం ఉంది. అంచేత నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేదో ఆయన చిన్నపుచ్చాలని ఇంకోటనే కాదు, మనల్ని పాలించేటువంటి వ్యక్తి, రేపొద్దున మన భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి వ్యక్తి ఇట్లా గడికో మాట పూటకో మాట గంటకో మాట మాట్లాడితే ఎట్లా అమ్మా? ఆలోచన చేయండి మీరు కూడా. అటువంటి వ్యక్తులు అసలు సమాజంలో ఉండడానికి అర్హులా? అటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హులా? అటువంటి వ్యక్తుల చేతులను మనం అధికారాన్ని పెట్టడే. నిజంగా ఆ రోజు ఎప్పుడో చరిత్రలో చూశాను, నేను కూడా హిస్టరీ చదువుకునేప్పుడు చూశాను. ఎవరో మహమ్మద్ బిన్ తుగ్లక్ అనుకుంటా, ఢిల్లీ రాజధాని కాదని చెప్పి ఏదో దౌలతాబాద్ ఎక్కడికో రాజధాని మారుస్తాడు. దౌలతాబాద్ కరెక్ట్గా జ్ఞాపశక్తి బాగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి మాకు కూడా ఆయన మాట్లాడుతుంటే చూస్తుంటే అలా ఎక్కడ దౌలతాబాద్ ఎక్కడికో మార్చాడు. పాపం లక్షలాది మంది చనిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి గుర్రాలు మేంచి ఒంట్లు మేంచి నీళ్లు లేక ఆకలితోటి మళ్ళీ ఇక్కడ కాదు ఇంకో చాటగా మార్చాడు.